ఇయాల ఏ ఇంటి ముంగట చూడు కడక్ కడక్ కొడుతున్నాయి ఉల్లా రంగురంగుల ముగ్గులు ఏమన్నా వర్షిన్రా నువ్వా నేనా చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే పోటీలు పడ్డరు ఆడకట్టు అక్కలంతా ఆకిట్లా సింగిడి వర్షినట్టే అనిపించింది. ఇక మబ్బులనే లేచి పిడికెలు కట్టెలు ఒక్కతానేసి భోగి మంటలు పెడితే చీకట్లు చీల్చుకుంటా గిట్ల ఎలుగులు తెచ్చినాయి. భోగి సంబురమే సంబురముల్లా రంగురంగుల ముగ్గులు భోగి మంటలు ఆటపాటలు మబ్బులనే లేచి పెద్ద పెద్ద మంటలేసిండ్రు. గల్లీలల్లా ఇండ్ల ముంగట పాత వస్తువులు పడేసి మంటలు పెట్టి చుట్టూ తిరుక్కుంటా సప్పట్లు కొట్టుడు డీజేలు పెట్టుకొని డాన్సులు చేసుడు నడిచింది. నెగటివిటీ అంతా వదిలేసి పాజిటివిటీతో ఈ సంవత్సరాన్ని జరపాలని మన బాధలన్నీ అందులో కాలిపోయి ఇక్కడి నుంచి సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ భోగి పండుగ చేసుకుంటారు. చెడు జ్ఞాపకాలన్నీ పోయేసి కొత్త సంవత్సరం మళ్ళీ మంచిగా అందరం హ్యాపీగా చేసుకోవడానికి ఈ భోగి మేము ఎప్పుడు సెలబ్రేట్ చేస్తుంటాం. ఎక్కువగా ఈ చలి వల్ల క్రిములు కీటకాలు అవన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి. వాటన్నిటిని కూడా నశింపజేయడానికి మట్టి కుండల పాలు వంగిచ్చి రోట్ల కొత్త వడ్లు దంచి పాశమొండిర్రు. వెనకటి పద్ధతులు మరవద్దని ఈ రోజు పల్లెటూర్లలో బాగా అన్ని పంటలు వస్తాయండి, అందుకని ఆనందంగా బాగా సంబరాలుగా ఇక పిల్లలకు భోగి పండ్లు పోసి మురిసిండ్రు చాలా మంది. పసిపిల్లలకి నువ్వులు దిష్టి తీసేసి నువ్వుల నూనె రాసి ఒంటికి తలంటు పోసి భోగి పళ్ళు పోసి సాయంత్రం భోగి మంటలు వేసి దాని చుట్టూతో తిరిగితే మనకు ఉన్న అన్ని దరిద్రాలు రోగాలు పోతాయని నమ్మకం. చిన్న పిల్లలకు భోగి పండ్లు వేసి వాళ్ళకి ఏమైనా కీడు ఇట్లా ఏమన్నా ఉంటే కూడా తొలిపోతాయి. ఇగిటి చూడుర్రి అన్నలు పంచలు అక్కలు ఒక్క తీరు చీరలు కట్టి జోరుగా డాన్సులు చేసిండ్రు. పట్నంలో సుత ఆడకట్టుకుండేటోళ్ళు అపార్ట్మెంటోళ్ళు పొద్దుగాలనే భోగి మంటలేసి జోరుగా సంబురాలు చేసిండ్రు. ఆడాడ ఊరి వాతావరణం కనబడాలని పల్లెటూరు లెక్క గుడిసెలు సెట్టింగ్ వేసిండ్రు. ఈడ రోలు పెట్టి ఒడ్లు దంచుడు, అటు ఇసుర్రాలు ఇసురుడు, ఈడ పొంగలొండు, పోరలు సుత ముద్దుగా ఇసురుతున్నారు. ఇటు చూడుర్రి అక్కలు గచ్చకాయలు అన్నలు గోటీలాడిండ్రు. పోరలు సుత ఫోన్లు ఇడిచిపెట్టి అష్టచెమ్మ వైకుంఠపాలి ఆటల్లో పడ్డరు. చిన్నప్పటి ఆటలు గుర్తు చేసిండ్రు. ఇక ముగ్గులు వరిసిండ్రు కదా, ఏ ఇంటి ముంగట చూసినా కడక్ కడక్ కొడుతున్నాయబ్బా. హరిదాసులు కీర్తనలు వాడుకుంటా ఇల్లిల్లు తిరిగిండ్రు. గంగెడ్లను తీసుకొచ్చి ఆటపాటలు చూపించిండ్రు. గుళ్ళ ముంగట కూడా భోగి మంటలేసి సంబురాలు చేసిండ్రు.